పోయిన గవర్నమెంట్ లో లక్షలాది కోట్లాది రూపాయలు రైతు భరోసా కింద మరి భూములు లేని వాళ్ళకి గుట్టలకు చెట్లకు పుట్టలకు ఈ విధంగా ఇచ్చి మరి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భం మనకు తెలుసు. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒక్కటే, రైతు దున్నుకునే ప్రతి భూమికి ప్రతి గుంటకి కూడా ఈరోజు రైతు భరోసా ఇవ్వాలన్నదే వారి యొక్క కోరిక. అదే విధంగా రేషన్ కార్డ్స్ ఇంట్లో అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా 12,000 ఇవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఈ రోజు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామం పూర్తిగా అర్హులైన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకొని హసన్పర్తి మండలంలోని ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి మేమందరం కూడా వచ్చి మా చేతుల మీదుగా ఈ రోజు ఆ పథకాలను మీకు అందించబోతా ఉన్నాము. కాబట్టి ఈ రోజు రాజ్యాంగం రచించి మరి మనం అందుబాటులోకి తెచ్చుకొని 75 వసంతాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఇంత మంచి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.